వెల్కమ్ బ్యాక్ టు సాహస్ మొబైల్ గేమింగ్ రేపు అయితే లెస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. లెస్టర్ ఏమనుకున్నారు, మన పాత హౌస్ గురించి వచ్చాడు వాడే డిస్టెన్స్ వాడే నా ఫ్రెండ్ అనమాట. సర్లే కానీ కారు ఎక్కడ వెళ్తున్నాడు, రోల్ ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ ఎక్కించింది అది షూట్ చేసి మీకు తెలిసాడు కదా. మెగా ర్యాంప్ గెలిచి నేనైతే ఈ కార్ని అయితే తీసుకున్నాను. ఈ కార్ అయితే సూపర్గా ఉంది. బ్లాక్ కలర్ వేపిద్దామని బ్లాక్ కలర్ అయితే వేయించాను. ఇప్పుడైతే లెస్టర్ దగ్గరికి అయితే చూసేసాను. సూపర్ చిన్నగా అక్కడ నీడలో పార్కింగ్ అయితే చేసిద్దాము. లెస్టర్ ఎక్కడున్నాడో అమ్మయ్య నీడలో పార్కింగ్ చేసేసాము. ఇప్పుడైతే నేనైతే లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. లెస్టర్ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అన్నట్టు నీకైతే చెప్పాను కదా సూపర్ మార్కెట్ అయితే ఉంది అని. సూపర్ మార్కెట్కి వెళ్తామా లేకపోతే నా ఫ్రెండ్కి అయితే ఇవ్వాలా? వద్దు నేనే తీసుకుంటాను. లెస్టర్ వేరే వాళ్ళకి ఇచ్చావనుకో నీ పని అయిపోతుందా? సరేలే కానీ ఎక్కడ లొకేషన్? లొకేషన్ వచ్చేసి మనదే లాస్ ఏంజల్స్లో గ్రోవ్ స్ట్రీట్. ఓకే అంటే ఇది కాదా? అంత దూరం వెళ్ళాలా ఇప్పుడు? అవును ఫ్రాంక్లిన్, నువ్వు వెళ్ళకపోతే నేను వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేస్తాను. నువ్వు తీసుకుంటావా తీసుకోవా? లెస్టర్ నేనే తీసుకుంటాను ఓకేనా? సర్లే కానీ మన అక్కడికి వెళ్ళాక ఏదన్నా హెలికాప్టర్ లాంటిది ఇస్తావా? ఫ్రాంక్లిన్, ఈ హెలికాప్టర్ అయితే నేనైతే ఎయిర్పోర్ట్లో అయితే అక్కడికైతే పెట్టాను. నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొని సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిపో. థ్యాంక్ యూ లెస్టర్. ఇంకైతే తిన్నారు కదా. ఇప్పుడైతే నేనైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలంట. ఓకే లెస్టర్. అమ్మయ్యా ఫైనల్ అయితే వచ్చేసాను. ఏంటి నా వెనకాల వస్తున్నావు? ఏంటి లెస్టర్ నా వెనకాల వస్తున్నావు అంటే నువ్వు ఏమేమి కొనుక్కుంటావు అది కొంచెం నాకు కూడా సరుకులు తెస్తే నేను ఆడుకుంటాను. నోరు మూవీ లెస్టర్, నేనైతే వెళ్ళిపోతున్నాను ఎయిర్పోర్ట్కి. అమ్మయ్యా గ్యాస్ ఫైనల్ అయితే ఎయిర్పోర్ట్ ఇక్కడ నేను ఎటు వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే నా ఇంటికి అయితే వెళ్తున్నాను. నా ఇల్లు పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. లెస్టర్ ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రై చేశాను. సరే కానీ నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనుకున్నారా? మళ్ళీ ఎయిర్పోర్ట్లో కారు పార్కింగ్ చేస్తే ఎవరైనా దుబ్బేస్తే అందుకని ఇంట్లో అయితే పార్కింగ్ అయితే చేసిద్దాము. అమ్మాయ లోపలికి అరే బ్రో అబ్బా లోపల కనబడకుండా పార్కింగ్ అయితే చేసేద్దాము. ఇప్పుడైతే దిగేద్దాం గైస్. ఇప్పటి నుంచి ఇప్పుడైతే వెళ్ళిపోదాం. కానీ ఏంటబ్బా ఇది కార్ అడ్డం ఉంది. కార్ అమ్మాయి ఇప్పుడైతే నడుచుకుంటా వెళ్ళాలా? వారి దేవుడా అబ్బా నడుచుకుంటా ఎయిర్పోర్ట్. అరే కానీ ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది కదా. సర్లే పోయేటప్పుడు కొంచెమైనా స్విమ్మింగ్ చేసుకోవడం. ఎండ చూసారా ఎంత ఉందో. అందుకనే ఒక 5 minutes అయితే స్విమ్మింగ్ అయితే చేసేద్దాము. అబ్బా ఈ చల్ల నీళ్ళు కూడా వేడి అయిపోయాయబ్బా. అమ్మయ్యా అబ్బా ఇప్పుడైతే పైకి అయితే ఎక్కేసేదా ఫ్రాంక్లిన్. ఫైనల్గా అయితే స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఉడకరా దేవుడా అయితే అక్కడికి వెళ్ళాక వచ్చాను. బాయ్ ఫ్రెండ్స్. అమ్మయ్యా ఫైనల్గా అయితే హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. అబ్బా కాళ్ళు నొప్పి పుడుతున్నాయిరా. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే ఆ సిటీ ఏందో చెప్పాడు కదా లెస్టర్, నాకైతే గుర్తు రావట్లేదు. అదేందో గ్రోవ్ స్ట్రీట్ అంట. ఫాస్ట్గా అయితే అక్కడికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇదేంటబ్బా ఇంత పెద్ద బిల్డింగా ఇది చూసారా? ఇదే నా పాత ఇల్లు అయితే ఒప్పిస్తుంది. అక్కడ ఎవరు ఉంటున్నారో ఏందో. అమ్మా ఇప్పుడైతే అక్కడికైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం గైస్. అమ్మాయి ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇదేంటిది? యాపిల్సా? యాపిల్స్ ఇక్కడ ఎందుకో పెట్టారా? ఓకే ఇప్పుడు ఇది చూపిస్తుంది.
ఇది ఎవడు పెట్టాడబ్బా? నేనేం పెట్టాను కదా. ఆదామ్స్ యాపిల్సా? కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి $1.69. ఓకే, మనమైతే $2 అయితే పెట్టేద్దాము. ఇదేంటిది? ఓపెన్ చేయాలా? ఏంటబ్బా లెస్టర్ మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నాడు. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? ఓహో, ఇక్కడికి వెళ్ళాలా? ఓకే, వచ్చేసాను. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారా? ఎంతసేపు అయిందా బాబు? అమ్మయ్య, ఒక మేడం అయితే ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చేసింది. ఇద్దరా? వారి దేవుడా! అమ్మాయి, ఈ మేడము నా 4 యాపిల్స్ అయితే తీసుకుంది. నేను వచ్చేసి $11. 96 ఓరి దేవుడా! 85.96 కరెక్ట్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ అంకుల్ కూడా. ఓ అంకులు, ముసలి అంకులా యంగ్ అంకులా నాకైతే అర్థం కావట్లేదు. వెనక అంకుల్ ఏంటి? ఈ వెనక అంకుల్ ఏంటబ్బా గన్ను పట్టుకొని ఉన్నాడు. సరేలే, నెక్స్ట్ వచ్చేసి ఈ అంకుల్కి ఎంత ఇవ్వాలి? $1.90. ఓరి దేవుడు, $1 ఏదా బాబు? అంత ఇస్తున్నావు. $1.96. మీరు చేంజ్ తేయాలి అంకులు. చేంజ్ తేకపోతే మా డబ్బులు మొత్తం అయిపోతుంది. ఈ అంకుల్ ఏంటబ్బా గన్ను పట్టుకున్నాడు? కొంపలేసి డబ్బులు మొత్తం తాగేస్తాడా ఏంటి? కరెక్ట్ చేయించే అంకులు ఇలా ఉండాలి. అబ్బా, యాపిల్స్ అప్పుడే అయిపోయా. సూపర్. ఇది ఏంటిది? అరోమాకి ఇలా వస్తుంది. సరేలే, కానీ ఇదైతే నొక్కుదాము. ఫ్రూటీ బైట్సా? ఏందో ఏమో. $50 ఉన్నాయా మన కాడ? ఓరి దేవుడా! దేవుడా! ఏంటక్కడ? పైనుంచి కూడా ఇంకేంటా? పైన ఏమన్నా ఉన్నారా? ఓ దేవుడు ఉన్నాడా ఏంటి? ఓరి దేవుడా! ఇక్కడ పెట్టాలా? ఇది ఇక్కడ కాదా? ఇక్కడ కాదా? ఓహో, ఇది ఇక్కడైతే పెట్టేసేయాలి. మార్కెట్ ప్రైస్ వచ్చేసి $2.99. మనం వచ్చేసి $3.50 అయితే పెడదాము. $3.56. ఓకే, ఇదైతే బయటపడేలా. ఓరి దేవుడా, గిన్నె పెట్టగానే ఇంతమంది వచ్చారంట బాబు. అబ్బా, ఓరి దేవుడా, ఏంట్రా కస్టమర్స్ ఇంతమంది వచ్చారు? నువ్వేం చూసుకున్నాక అట్టునా? ఓకే, కాస్ట్ వచ్చేసి $7.12. ఓకే అక్క, ఇంకో పోలీస్ ఆఫీసర్ అక్క, ఏం చేస్తున్నావు అక్క నువ్వు? ఓకే, $16. అరే, ఒకటి ఎక్కువ ఇచ్చాను. అరే, మొత్తం తీసుకున్నానే. సూపరా. $16.40. ఓరే, ఏంట్రా నాకు చేంజ్ ఇవ్వడమే రావట్లేదు. $16.44. అమ్మాయ, ఇప్పుడైతే కరెక్ట్ అయితే ఇచ్చాను. అమ్మాయ, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ చేయండి. ఓకే అక్క. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్క కూడా ఎక్కనో అంటినో ఏందో ఏమో. సరే, కానీ $3.59 కాదు, 56 cents. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కరెక్ట్ చేయండి. కంగ్రాచులేషన్. ఈ లెస్టర్ ఒకడు మెసేజ్ పెట్టామనుకో ముడ్డి పగలబడతాడు. దేవుడా, ఈ సూపర్ మార్కెట్ ఏంట్రా ఈ బాబు, ఇంత కష్టంగా ఉంది. దేవుడా. ఓకే, $44. ఇదేంటిది? $46. ఓరి దేవుడా, ఏంటబ్బా వీడు ఇలా తెచ్చాడు? ఓ అంకులో, నువ్వు చేంజ్ వేసుకురాలేదనుకో ఈ పని అయిపోద్ది. అంటే ఇప్పుడు వచ్చేసి 15, 57, 10, 5 ఇంకొకటి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక $7.12. ఇది వచ్చేసి నెక్స్ట్ ఈ యొక్క $2.88. ఈ బిజినెస్లో హిట్ అవుతామో ఫ్లాప్ అవుతామో ఎంతో ఏమో. అబ్బా ఇలా ఎవడన్నా ఉంటే బాగుండు. ఇదేంటిది? వాట్ లైసెన్స్ 3నా? ఇదేంట్రా బాబు? ఓహో, ఇది యాడ్ చేయాలా? ఇప్పుడు ఏది బై చేద్దామబ్బా? ఇది ఓకే. ఇదొకటి. ఇదేంటబ్బా అడ్డం వస్తుంది? ఆయిల్ డబ్బా ఒకటి, కాఫీ. ఇదేంటిది? కానీ షుగర్ అంట. సర్లే. అవకాడో బైట్స్, చాకో చిప్స్, ఆరెంజెస్, యాపిల్స్ మొత్తం ఎంత? $83. ఓరి దేవుడా! 81, $67. ఓకే, 89 అయితే. ఓ దేవుడా, అప్పుడే నైట్ అయిపోయిందా? ఏంట్రా బాబు ఇది? సూపర్ రా బాబు. ఏంటి 2 వచ్చాయి? నేను చాలా పెట్టాను కదా. ఏంటో ఏమో ఈ జనరల్ ఇదేంటబ్బా? ఎంత నొక్కదమో ఏమో. సర్లే కానీ ఈ వాటర్ బాటిల్స్ ఎక్కడ పెట్టాలి? ఓ అది దేవుడా, ఫ్రిడ్జ్ లేక. వామ్మో, ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలా? సూపర్. ఇది ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టి ఫ్రిడ్జ్ కొన్నప్పుడు వస్తాము. ఇది యాపిల్స్ వచ్చేసి ఇక్కడనా మనం పెట్టింది? ఇక్కడనే అనుకుంటా. సరే, ఇక్కడైతే పెట్టేసాము. అమ్మయ్య, వీళ్ళైతే 2 యాపిల్స్. దీని కరెక్ట్ చేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ అంకుల్. ఏంట బాబు ఈ అంకుల్స్ ఇలా ఉన్నారు? నెక్స్ట్ వచ్చేసి $4.02. రాంగా? ఓ 4.02. ఓరే ఏంటబ్బా, నేను ఈ బిజినెస్ నాకు తెలిసి హిట్ అవుతుంది అనుకుంటా. ఏమో. ఇప్పుడు వచ్చేసి $16 ఉన్నాయి. ఇందాక మొత్తం ఖర్చు పెట్టేశాను. ఓరే ఏంట్రా ఇది? పిచ్చిలేస్తుంది. అబ్బా అమ్మయ్య. ఏంటి level 3? ఇదేమన్నా గేమ్ ఆరా? level 3 అని పంపిణీకే మిస్టరు. నువ్వు వచ్చాక నీ ముందు తగలాడతాను. ఈరోజు డే 1 కంప్లీట్. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి -$22. వా దేవుడా, ఈ బిజినెస్ ఫ్లాప్ అయ్యేటట్టుంది. అమ్మా, ఇదేంటిది? ఏంటో ఏమో. సరే కానీ ఈరోజు వచ్చేసి నేను చేయించాలా? ఏంటబ్బా ఇది? కంప్యూటర్ నాకు చేయడమే రాదే. అబ్బా సూపర్ రా బాబు. ఇది వచ్చేసి ఒక్క నిమిషం బయట ఎవడ పెట్టారా? కొంపదీసి నేను లేటుగా పంపించాడా? అప్పటికి నేను పడుకొని ఉన్నా కదరా. ఎవడు రావడ పెట్టింది? ఇదెంత? $1.75 అంటే 75 cents అంటే మనం ఎంత పడతామబ్బా? మనం వచ్చేసి $2 అయితే పెట్టేద్దాము. $2 పెట్టరా? నాకు కనిపిస్తుంది. $2 వచ్చేసి ఇంకా కొంచెం. అమ్మాయ, 201. ఓకే, ఇది కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది డస్ట్బిన్లో పెడదాము. నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ కేఫా. ఇదేంట్రా బాబు? కాఫీ పౌడర్ అని పెట్టాలి కదా. ఇక్కడైతే ఇక్కడైతే పెట్టేద్దాము. ఇదంతా ప్రైస్ వచ్చేసి $250. $4.25 అయితే మనమైతే 5 అయితే పెట్టేద్దాము. 5. ఓకే, $5.01. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పడదాం.
ఇది లాస్ట్ అన్నమాట. ఇవి ఆయిల్ డబ్బాలు ఇక్కడ ప్లేస్ చేస్తే ఇది ఎంత $3.99 అంటే మనం వచ్చేసి 430 పెడదాము. $4.30 31 పెట్టేద్దాము. అమ్మాయ ఫైనల్ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే డస్ట్బిన్ పెట్టాలి. దేవుడు ఎప్పుడైతే ఓపెన్ అయితే చేయాలి. ఇప్పుడైతే ఇక్కడైతే ఉండాలి. ఏంట్రా బాబు ఇంకా ఒక్కడ కూడా రావట్లేదు. అమ్మాయ ఒక అంకుల్ వచ్చాడు. ఏంటి ఎందుకు చూపిస్తున్నాడు ఏంటో ఏమో వీళ్ళు. వెయిట్ దిస్ ఈజ్ ఏంటో ఏమో ఇంగ్లీష్లో చెప్తే నాకు ఏమీ అర్థమవుతుంది అనుకోలేదు. కరెక్ట్ చేయించాక ఇది బంకులు బండి వచ్చాడా సూపర్. కరెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి $13 ఎక్కువ కొడదామా? 93 పెడదాం. అరే రే అక్క చూసేసిందా సూపర్. 63 అయితే కొట్టేద్దాము. డ్రీమ్ కేక్ అంట ఏంటో ఏమో జనాలు ఇవి ఎందుకు తాగుతున్నారు అబ్బా. మంచిగా నెస్కేఫ్ తీసుకోవచ్చు కదా. ఓకే $12 దేవుడ్డా 37 అంకుల్ కొంచెం మీరు కొంచెం తక్కువ తెస్తే చేంజ్ అయితే ఉంటుంది అంకుల్. ఏంటో ఏమో 37 65 ఈరోజు నుంచి వెళ్ళిపోతాను బాబు. ఇక్కడ లాభమే రావట్లేదు. 44 ఏంటి అక్క నువ్వు చేంజ్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ టైం చేంజ్ లేకుండా వచ్చావనుకో నీకు అసలు డబ్బులే ఇవ్వను. చేంజ్ నేనే ఉంచుకుంటాను సరేనా. 50 25 10 5 1 1 అమ్మాయి ఇంత చేంజ్ ఇవ్వాలా ఏంటి ఏమో. $38 ఇప్పుడైతే కొంచెం బాగానే వస్తుంది అనుకో. 38 96 90 ఒక 6 ఓకే అంకుల్. నెక్స్ట్ వచ్చేసి $11 38 చేంజ్ 38 అమ్మయ్యా ఈ అక్కకి కరెక్ట్ చేయండి. అమ్మాయ ఈ అక్క వచ్చేసి ఇన్ని తీసుకునేంట్రా బాబా. నెక్స్ట్ $16 95 అబ్బా ఏంటబ్బా మధ్యాహ్నం అయింది నిద్ర వస్తుంది మంచిగా. $9 98 చేయండి. ఓకే అక్క ఇయర్ 90s ఫోన్ చూస్తున్నాడు. $5.01. నెక్స్ట్ వచ్చేసి ఈ అన్న కూడా ఇదే తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇదే దేవుడా ఇప్పుడు మన దగ్గర ఉండేది $119. నేను స్టార్ట్ చేసింది $50 తోటి. అయితే ప్రాఫిట్ వచ్చేసింది. ఇంకా ఇది తీసుకొచ్చు. ఈ బిజినెస్లో హిట్ కొట్టినట్టే డబ్బులు కలిగాయా ఏంట్రా. పర్చేస్ ఫ్రిడ్జా ఇది లెస్టర్ ఏంటబ్బా నాకు తెలుసు కదా. అబ్బా వెళ్ళిపోరా అయిపోయిందా సూపర్. లెస్టర్ ఒకడు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఈరోజు. నెక్స్ట్ రోజు అయితే వెళ్ళిపోతున్నాను. $47. ఓ అక్క నువ్వు రేపటి నుంచి చేంజ్ తీసుకురాలేదనుకో నీ ముడ్డి పగలాడతాను ఓకేనా. రేపటి నుంచి అది చేంజ్ అయితే రావాలి. $10 10
$9. ఓకే, $9 కాదు, ఇది ఇన్ సెన్స్. ఓకేనా, సూపర్. $7.99. ఒరే అందరూ 99 సెంట్స్ అంటే నేను ఎక్కడి నుంచి పట్టుకురావాలరా, వేస్ట్ ఫెలోస్. వాళ్ళకి వినిపిస్తుందేమో, డబ్బులు ఇచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం. ఏంటి అక్కడ నువ్వు మళ్ళీ వచ్చావా, సూపర్. $2.01. మీరు వచ్చేసింది అబ్బా, సూపర్ అబ్బా, నేను ఫుల్ వస్తుంది అబ్బా. ఇప్పుడైతే ఫర్నిచర్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ కొనాలా, $50. నేను ఎందుకు కొనాలి ఇది. తర్వాత ఇది వచ్చేసి 2 ఐటమ్స్ అయితే పర్చేస్ అయితే చేసేద్దాము. ఈ 2 ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చాయా, ఇంకా రాలేదా, ఒకటైతే వచ్చేసింది. ఇంకా ఇదైతే తీసుకోరా. అబ్బా ఏంటి, ఏంటి, వాట్ ఏ గ్రేట్ స్టోరా. ఏంటి అంకుల్ నువ్వు తిడుతున్నా ఏంటో ఏమో, అది లేదు, నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. $2 అయితే పెట్టిద్దాము. 210. ఏంటబ్బా అంకుల్ క్లీన్ చేయాలండి. ఓకే, ఇప్పుడైతే దీంట్లో అయితే వేసేసాను. దేవుడు చాలా మంది వచ్చారు కదా, అది పెట్టాక ఇప్పుడైతే $4.18. 8 కాదు రప్పించుడా, 18 cents. ఓకేనా అంకులు. నెక్స్ట్ ఈ అంకుల్ వచ్చేసి $2.91. బాబా నిద్ర వచ్చేసిందిరా. ఇక్కడ ఎవరన్నా జాబ్ చేస్తే బాగుండు, నాకైతే డబ్బులు ఇచ్చేవాళ్ళు. 100 మీరు వచ్చేసింది. ఇప్పుడైతే స్టోర్ అయితే క్లోజ్ చేసేసాను. స్టోర్ అయితే క్లోజ్ ఎవరు చేశారబ్బా, సరేలే. 47. అంకుల్ నువ్వు ఇందాక కూడా ఇలాగే చేంజ్ తెచ్చావు, ఏమంటే ఊరుకున్నాను. అయితే ఈ సూపర్ స్టార్ ఇవ్వాలమ్మా, ఏంటో ఇవ్వాలి. ఇలా చెప్పి ఇంక కూడా రాకుంటుంది, లేకపోతే పీకేసాను. నెక్స్ట్ టైం నుంచి డబ్బులు తీసుకురాలేదనుకో నీకు ఇన్ని బజాయిస్తాను. అబ్బా ఏంటక్క నువ్వు 17. సూపర్. అందరూ చేంజ్ తేవడమే లేదు. 85. ఇంకొక 5, ఇంకొకటి. అమ్మయ్యా అమ్మా నిద్ర వచ్చేస్తుంది. ఇద్దరికి ఏమి చేసి ఇంక వెళ్ళిపోతాము. ఆల్రెడీ 9 అయిపోయింది. ఇంకా తిరిగి లాస్ట్ సెంటెన్స్ నుంచి అయితే నేనైతే వెళ్ళిపోతాను గైస్. నెక్స్ట్ మన దాంట్లోకి అయితే వెళ్ళిపోతాను. తొందరగా ఫాస్ట్గానైతే వెళ్ళిపోదాం పదండి. అమ్మయ్య ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాను. నేను ఇక్కడికి అయితే వచ్చేసాను. 1 డే పట్టేసిందబ్బా. ఆ రోజు నైట్ నుంచి ఈ రోజు నైట్ వరకు వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే ల్యాండింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయాలబ్బా. దేవుడా మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో చేస్తానా ఏంటి? బా సూపర్ బాబు. స్విమ్మింగ్ పూల్కి ఇంచెస్లో గ్యాప్ చేసినాను. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలా, మా ఫ్రెండ్ లెక్స్టర్కి ఏం చెప్పాలా, రేపు పొద్దున చూసుకుందాంలే. నాకైతే ఫుల్ అయితే నిద్ర వస్తుంది. వెళ్ళైతే పడుకున్నాం బాయ్. వెళ్ళైతే తొందరగా అయితే పడుకుంటాము. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ ఓపెన్ చేసి సర్చ్ మామూలు గేమింగ్ అయితే టైప్ చేయండి. స్పెల్లింగ్ అయితే చాలా జాగ్రత్తగా అయితే టైప్ చేయండి. స్పెల్లింగ్ వచ్చేసి SAASMAMAYAGAMING.
దీన్ని సర్చ్ చేస్తే మన వీడియోస్ అన్నీ వస్తాయి, అవన్నీ చూసేయండి.